ఒక్కొక్కసారయితే అనిపిస్తుందనమాట. ఎందుకు దేవుడు ఇలా ఆడజన్మనిచ్చాడని. ఎందుకంటే ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్కలా ఉండదు కదండీ! ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలా అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఆడపిల్ల జీవితం అనేది ఏదో ఒక ఆవేదన అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే మీకు స్టోరీ కూడా అలానే ఉంటుందండి. ఈ కథ ఎవరిని ఉద్దేశించింది అయితే కాదన్నమాట. మనకి మామూలుగా మన పరిసరాల్లో జరిగే కథలేనండి ఇవన్నీని. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కథలోకైతే వెళ్ళిపోదాం. మాది ఒక సిటీ పక్కన చిన్న పల్లెటూరండి. అందమైన పల్లెటూరన్నమాట. పల్లెటూరు అంటే చాలా బావుంటుంది. నేనైతే డిగ్రీ చదువుతున్నాను. నా పేరు పద్మ. మా అమ్మ, మా నాన్న కూలి పని చేసుకుంటూ ఎంతో గారాబంగా నన్ను పెంచి బాగా చదివిస్తున్నారన్నమాట. బాగా చదివించి లోపే నన్నొక మంచి జాబ్ అయితే రావాలి, మంచిగా చదువుకోవాలని అయితే వాళ్ళు అనుకున్నారు. అలాగే నేను కూడా నా చదువు పట్ల ఎంతో శ్రద్ధ చూపుతూ నేను కూడా మంచి ప్రయోజకురాలిని అవ్వాలని అయితే అనుకున్నాననమాట. కానీ ఆ లోపే మనకి టీవీల్లోని ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అమ్మాయిల్ని రేప్ చేయడం అనేది చాలా అన్యాయాలు, ఘోరాలు జరగడం వల్ల ఇవన్నీ చూసి వినడం వల్ల మా అమ్మ, మా నాన్న అనేది అభిప్రాయం అయితే మార్చుకున్నారనమాట. మా పిల్లని కూడా ఇలా బయటకంటూ వదిలితే మా అమ్మాయికి కూడా ఇలాగ ఏదో ఒక అన్యాయం జరుగుతుందనే భయం వాళ్ళకి పట్టుకొని డిగ్రీతోని నా చదువయితే ఆపేసి ఒక మంచి ఉద్యోగస్తుడికి నాకిచ్చి పెళ్లి చేశారన్నమాట. పెళ్లి చేసిన తర్వాత చాన్నాళ్ళు మేము చాలా అంటే చాలా సంతోషంగా ఉండేవారం అనమాట. నేను మా వారు. కొన్నేళ్ళకి మాకు ఒక అందమైన బంగారం లాంటి ఒక పాప పుట్టిందండి. ఆ పాప పుట్టిన సంవత్సరం వరకు కూడా మేము చాలా బాగున్నాము. కానీ మధ్యలో మాకు చాలా గొడవలనేది వచ్చాయన్నమాట. ఎందుకనేది నాకు తెలియలేదు. కొన్ని రోజులకైతే మా వారు నాతో మాట్లాడడం మానేసి నాతో అస్సలు బాగుండేవారని కాదనమాట. బిహేవియర్ అంతా కూడా చాలా చేంజ్ అయిపోయింది. ఏంటి మా వారేనా అనిపించేస్తుందనమాట. అంతలా నాతో మాట్లాడడం మానేసి పాప మొహం వంక కూడా చూసేవారు కాదన్నమాట. అంత ఇదిగా మా వారు బిహేవియర్ అనేది మారిపోయింది. ఎందుకని చాలా సార్లు బాధపడ్డాను. కానీ ఏడ్చాను. ఏం లాభం లేదు. అలాగని అమ్మతో ఈ మాట చెప్పి అమ్మా నాన్నల్ని బాధ పెట్టలేను కదా! అందు గురించి ఒక్కసారి సడన్‌గా నా జీవితంలోకి ఒక తుఫాన్ అనేది వచ్చిందన్నమాట. ఎలా అంటే మా వారు 2 రోజులు నేను ఆఫీస్‌కి వెళ్తానని చెప్పి వెళ్ళకుండా అబద్ధమైతే చెప్పారనమాట. అది నాకెలా తెలిసిందంటే పాపకి ఒంట్లో బాగోపోవడం వల్ల జ్వరమని హాస్పిటల్‌కి వెళ్తే మా వారు హాస్పిటల్‌గా ఎదురుగుంటున్న బట్టల షాప్ దగ్గర వేరే అమ్మాయిని బండి మీద తీసుకొని వెళ్ళడం నా కళ్ళారా నేను చూసాను. అది చూసి నన్ను నేనే తట్టుకోలేకపోయాననమాట. అంత బాధ అయితే అనిపించిందండి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన గారిని అయితే అడుగుదాం అనుకున్నాను. కానీ అడగలేకపోయాను. అంత గమ్మునే నమ్మాలని కూడా అనిపించలేదు. కానీ 2 రోజులకి మా ఆయన అయితే ఎప్పుడు వెళ్ళారో తెలీదు. నైట్ వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని నాకు తెల్లవారుజామున 4కి అయితే ఇంటికొచ్చారనమాట. దండలతో సుద్దా గాని నేను చూసి ఒక్కసారిగానే షాక్ తిన్నానన్నమాట. ఏంటి ఇంత అలాగనేసి వెంటనే మా ఆయన్ని నిలదీశాను. ఆ అమ్మాయిని కూడా అడిగాను నేను. అయినా సరే నాకు సమాధానం ఏమీ రాలేదు. నన్ను కొట్టి తన్ని లోపలికి మరీ తీసుకొని వెళ్ళాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి కూడా చాలా ఇదిగా ప్రవర్తించిందనమాట. నా మించి దాటుకుంటూ మరీ వెళ్ళింది. నేను అలా గడప అడ్డంగా పడిపోయి ఉంటే అలా జరిగేది. చాలా బాధలైతే పడ్డాను. పడిన తర్వాత ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మా ఇంటికి వచ్చారు. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ కూడా లంచ్‌కి ప్రిపేర్ చేయమని చెప్పారు. నాకైతే నీరసంగా ఉండడం వల్ల నేను చెయ్యలేదు అని చెప్పేసి నన్ను ఇద్దరు కూడా ఇష్టం వచ్చినట్టు కాలుతో తన్ని కొట్టి నా పాపని కూడా పాలు కూడా ఇవ్వనివ్వకుండా బాల్కనీలో వదిలేశారనమాట. పాప గుక్కపెట్టి ఏడుస్తూనే ఉంది. సంవత్సరం దాటింది కదండీ! పాప చాలా గుక్కపెట్టి ఏడ్చిందనమాట. అయినా సరే నేను వాళ్ళంత కొట్టినా నేను వంట చేయకపోవడం అనేసరికి ఇంకా మా ఆయన అయితే నా మీద
చాలా దాడి చేశాడు. ఆ దాడంటే చిన్న దాడేం కాదండి. నా మీద కిరోసిన్ వేసి మంట పెట్టి తగలపెట్టాడనమాట. అప్పుడు నేను వేసిన కేకలు కనీసం ఆ దేవుడికే తప్ప పక్కనున్న వారికి కూడా ఇనిపించిందో లేదో కూడా తెలీదు. అంత ఘోష అయితే నేను పెట్టాను. నా పాపను కూడా తలుచుకొని నా పాప అంటూ కూడా ఎంతో విధంగా ఏడ్చాననమాట. ఏడ్చినా లాభం అయితే లేకపోయింది. నేను కాలి బూడిదయిపోయాను. నేను బూడిదగా తప్ప దేనికి ఇంక మిగలలేదండి. అంతలాంటి బాధ నేను అనుభవించి బూడిదయిన తర్వాత నేను ఆత్మగా నా పాపని చూసుకున్నాను తప్ప, నేను నా పాపని ఎలా కాపాడాలో నాకు ఏం అర్థం కాలేదు. ఇదంతా గమనించిన మా ఇంటి ఓనరు మా పాపని తీసుకొని 2 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని మా అమ్మ, మా నాన్నకి ఫోన్ చేసి ఇలా జరిగిన విషయం అంతా చెప్పి నా పాపనైతే అమ్మ, నాన్నకి ఇవ్వడం అయితే జరిగిందండి. కనీసం పిల్ల గురించి కూడా వాళ్ళు ఆలోచించకుండా ఇంత దారుణానికి దిగజారుతారని కూడా అనుకోలేదు. సడన్‌గా ఈమె మా మధ్యలోకి రావడం వల్ల మా ఆయన నన్ను ఇలా చేస్తాడని కూడా నేను అనుకోలేదన్నమాట. నేనే కాకుండా నాలాంటి ఎంతో ఆడపిల్లల జీవితం చాలా మట్టుకు సగం ఇలాగే జీవితాలనేవి నాశనం అయిపోతున్నాయన్నమాట. చాలామంది నా పాపని మా అమ్మ, మా నాన్నకి చేర్చినందుకు ఆ దేవుడికి, అలాగే మా ఇంటి ఓనర్‌కి చాలా ధన్యవాదాలు చెప్పాలనైతే అనుకున్నానండి. కానీ చెప్పలేను కదా! నేను ఒక ఆత్మని. అందు గురించనమాట. నా పాప అమ్మా, నాన్న దగ్గర ఎంతో సంతోషంగా అయితే ఉంది. వాళ్ళు చక్కగా నా పాపనైతే చూసుకుంటున్నారు. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే ఇలా చాలా జీవితాలైతే జరుగుతున్నాయని. ఫ్రెండ్స్, ఈ కథనైతే మీరు విన్నారు కదా! ఈ కథను బట్టి మీకేం అర్థమైందో కామెంట్ చేయండి. అలాగే మన కథని నచ్చితే మీరు తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి కథలు ముందు ముందు వస్తూ ఉంటాయన్నమాట. ఒకవేళ మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఇలాంటి కథలు ఉన్నా, చూసినా, విన్నా మాకు షేర్ చేయాలనుకుంటే మీకు నెంబర్ అయితే ఇస్తానండి. వాట్సాప్‌లో కానీ, కాల్ కానీ చేసి చెప్పచ్చు.